హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో డ్రెస్ నుంచి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూసేద్దాము. డ్రెస్ని ఈ విధంగా ఉల్టా తిప్పుకుని నీట్గా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డ్రెస్ యొక్క పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. టేప్ని షోల్డర్స్ దగ్గర నుంచి చివరి వరకు ఈ విధంగా పెట్టుకుని డ్రెస్ యొక్క లెంత్ చూసుకోవాలి. ఇక్కడ ఈ డ్రెస్ యొక్క లెంత్ 37.5 ఇంచెస్ ఉంది. ఇప్పుడు హిప్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. దానికోసము ఇక్కడ కట్స్ ఉంటాయి కదా, ఆ కట్స్ దగ్గర ఇక్కడ చూపించిన విధంగా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. అలాగే డ్రెస్కి నడుము దగ్గర షేప్ వస్తుంది కదా, ఆ షేపు ఎక్కడైతే లోపల వైపు వచ్చి ఉంటుందో దానికి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. ఈ లైన్స్ దగ్గర హిప్ లూజు ఎంత లెంత్లో ఉంది, వేస్ట్ లూజు ఎంత లెంత్లో ఉందో మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు హిప్ లెంత్ చెక్ చేస్తున్నాను. ఇక్కడ 20 ఇంచెస్ ఉంది. ఇవన్నీ ఒక పేపర్లో నోట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపించడం లేదు నోట్ చేసుకోవడం. నెక్స్ట్ వేస్ట్ లెంత్ చెక్ చేస్తున్నాను. షోల్డర్స్ దగ్గర నుంచి ఇక్కడికి 13 ఇంచెస్ ఉంది వేస్ట్ లెంత్. నెక్స్ట్ చెస్ట్ లూజ్ చెక్ చేస్తున్నాను. చెస్ట్ లూజు చంక దగ్గర నుంచి చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూపించినట్లు ఆ స్లీవ్ ఆర్మ్ దగ్గర నుంచి ఈ స్లీవ్ వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 22 ఇంచెస్ చెస్ట్ లూజ్ అయితే ఉంది. నెక్స్ట్ వేస్ట్ లూజు ఈ లైన్ దగ్గర చెక్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ లూజు 19.5 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ హిప్ లూజ్ ఎంత ఉందో ఈ లైన్ దగ్గర చెక్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ లూజు 22 ఇంచెస్ ఉంది. ఇప్పుడు నెక్ షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్ జాయింట్స్ దగ్గర నుంచి ఈ చివర స్లీవ్ జాయింట్ వరకు షోల్డర్స్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ షోల్డర్ 12.5 ఇంచెస్ ఉంది. ఇప్పుడు బ్యాక్ నెక్ ఎంత లెంత్లో ఉంది, ఫ్రంట్ నెక్ ఎంత లెంత్లో ఉందో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ లెంత్ చెక్ చేస్తున్నాను. స్కేల్ని నెక్ లెంత్ దగ్గర ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకున్నామంటే నెక్ లెంత్ ఈజీగా కొలుచుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర నుంచి నెక్ లెంత్ తీసుకోవాలి. షోల్డర్స్ దగ్గర నుంచి బ్యాక్ నెక్ లెంత్ 7 ఇంచెస్ అయితే ఉంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ లెంత్ దగ్గర స్కేల్ని స్ట్రైట్గా ఈ విధంగా పెట్టుకోవాలి. అదే విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ లెంత్ 6 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లెంత్ చెక్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర నుంచి చంక దగ్గర వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చి 9 ఇంచెస్ ఉంది. తర్వాత స్లీవ్ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్ లెంత్ 6 ఇంచెస్ ఉంది. స్లీవ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్ లూజు 7 ఇంచెస్ ఉంది. ఇప్పుడు డ్రెస్ నుంచి మెజర్మెంట్స్ తీసుకోవడం అయిపోయింది. ఇలా మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్ చేసుకోవచ్చు. వేరే విధంగా కూడా కటింగ్ చేసుకోవచ్చు. అది ఎలానో ఎవరికైనా కావాలి అంటే కమెంట్స్ చేయండి. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఈ మెజర్మెంట్స్తో డ్రెస్ ఎలా కటింగ్ చేయాలో చెప్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.